మమ్మీ మమ్మీని పట్టుకొని హాస్పిటల్కి వచ్చినాం. మమ్మీ హెల్త్ మంచిగా లేదు. మమ్మీ హాయ్ చెప్పు. కృష్ణవేణి, నేను, పాప ముగ్గురం వచ్చింది. బాబుని ఇంటికాడ వచ్చేసేస్తున్నాం. బాబుని తీసుకురాలేదు. ఏమైంది? మమ్మీ నీకేమైంది? మమ్మీ నీకేమైంది? నువ్వు ఎందుకు హాస్పిటల్కి వచ్చినావు? ఇటు చూడు. ఏమైంది? అరే ఇట్రా ఇట్రా. మమ్మీని హాస్పిటల్లో చూపెట్టుడు అయిపోయింది. చూపెట్టి ఇప్పుడే బయటికి వెళ్ళినాం హాస్పిటల్ నుంచి. ఇవ్వండి మెడిసిన్ కూడా ఇచ్చారు. కృష్ణవేణి పట్టుకొని ఉన్నది. మమ్మీ అయితే డల్ ఉన్నది. సామాన్ ఏమైనా కొంటావా? ఇంట్లో సామాన్. కృష్ణవేణి ఇప్పుడు ఇక ఇంట్లో సామాన్ కొంటుందట. సామాన్ కొని ఇంట్లోది ఇక అలా రిటర్న్ ఇంటికి అయితే. మమ్మీ నీకేమైంది? ఎందుకు హాస్పిటల్కి వచ్చినావు? మంచిగా అనిపిస్తలేదు, అందుకే డల్ ఉన్నది. మమ్మీకి ఏమైంది అనేది ఇంటికి పోయినాక అయితే చెప్తాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు మమ్మీ మందు తాగుతుంది. తాగు. వెళ్తలేదా? ఇది కాదు, ఒక్కటే. మధ్యాహ్నం అని రాసి ఉన్నది చూడ. ఉన్నదా? కన్నా చాలట. తాగు తాగు. వెరీ గుడ్. ఇట్లా తాగాలి మంచిగా. నీళ్ళు తాగు. పోసుకుంటాను. నీళ్ళు పోసుకొని తాగుతాను. అదే తాగు తాగు తాగు. పడేయకు. తాగు. రైట్. రైట్. చాలు చాలు చాలు. ఇక కడుగుతుంది. పడే కడుగు. కడిగి పడే అటు బయట. హాయ్ హాయ్ చెప్తాంది. పడేసినా? అదే చేదు ఉన్నది కదా, నాకు తెలుసు. ఇది తాగుడు బిల్డప్కి తాగింది కానీ చేదు ఉన్నది. మమ్మీకి ఏమైంది అనేది చెప్పలేదు. ప్రాబ్లం ఏంటిది? మేము హాస్పిటల్ ఎందుకు పోయినాం? ఆమెకు అవి గోకుడి కురుపులు అయినాయి. గడ్డ అయింది పెద్దది బ్యాక్ సైడ్. కురుపు అయింది. చూపెట్టేస్తుందా? రాదు. చూపెట్టు ఒకసారి. అగో చూపెడుతుంది. అగో నవ్వుతాడు. చూపెట్టు మమ్మీ ఒకసారి. చూపెట్టు చూపెట్టు. నువ్వు వద్దు. అది
నీకు వెనక రాస్తా ఇట్లా ఉండు పైకి పట్టుకో ఇట్లా పట్టుకో కూర్చో వస్తలేదు ఏం లేదు. ఏం వెళ్తలేదా క్రీమ్? వెళ్తలేదు. ఇగో ఈడు గుండుగాడు. అగట 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 చాలు ఇక చాలు. పుండ్ల కాడ పుండ్ల కాడ ఒకసారి అయిపోయింది. ఫ్రెండ్స్ మేము ఏమేమి కొన్నామనేవి చూపిస్తాము రండి. ఇదిగోండి ఇవి బస్తాలు కొన్నాము, యూరియా బస్తాలు గిన అవి పంటకు ఉపయోగపడేటి వేయడానికి. ఈరోజు ఈ డబ్బులు అయితే యూట్యూబ్ నుంచి వచ్చిన పేమెంట్. అవును ఫ్రెండ్స్, ఆ పేమెంట్ ద్వారానే ఈ బస్తాలు అనేది కొనడం జరిగింది. ఇవాళ మీరు యాక్చువల్గా గ్యాస్ తీసుకోమన్నారు. అవును, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పంట వేసే టైము, ఇవి లేకపోతే ఇట్లా సెట్ కాదన్నట్టు. గ్యాస్ ఏమున్నది, కట్టెల పొయ్యి మీద కూడా వండచ్చు. అందు గురించే మేము అదా ఇదా అని రెండు చూస్ చేసుకుంటే, అంటే రెండు అనుకున్నాం. కాకపోతే మాకు ఇదే ఇప్పటి మందం అయితే ఇదే దగ్గర అవసరానికి ఇదే అనిపించింది, ఇదే తీసుకున్నాం. ఇవి ఇగోండి యూరియా 5 బస్తాలు, డిఏపి 5 బస్తాలు. ఇవి వేరే ఉన్నాయి. వీటికి అన్నిటికీ కలిపి ఈ 10 బస్తాలు ఉన్నాయి. వాటికి 8,000 అయింది ఖర్చు. ఇంకా చూపిస్తా మమ్మీ రా. బాగానే సరుకులు కొన్నా. బాగా ఏం లేవు, తక్కువనే ఉన్నాయి. మేమైతే కొన్నది ఇంటి కోసమే. ఇవి అయితే సరుకులు మాత్రమే. కృష్ణవేణికి షాపింగ్ చేసింది ఏం లేదు. తన గురించి తాను తీసుకోలేదు. తీసుకున్నావా? ఇక ఇప్పటి ఇది ఇక 2-3 రోజుల అవసరానికి ఇక దగ్గర తీసుకున్నా. ఏం దానికి అదే ఏమంటన్నా, ఇదిగో 2-3 రోజుల అవసరానికే అంటే నీకు బొట్టు బిల్లలాగా. నేను ఏం తీసుకోలేదు అనుకుంటాను. అవి ఎప్పుడు తీసుకున్నారు? నాకు తెలియదు. ఇప్పుడు అడుగుతాను. అవుతా ఆగు. మమ్మీ కూడా బ్రష్ కొన్నాం. మమ్మీది ఇదిగో నీకు నాకు. ఇది మమ్మీదేనా? అని మమ్మీదే. ఇగో చింపిచ్చే. చూడండి కృష్ణవేణి ఏమేమి సామాన్ కొన్నదో కృష్ణవేణి చెప్పది. ఇవ్వండి షాంపూలు, బొట్టు బిల్లలు, ఈ సబ్బులు, శనగపిండి, ఫేర్ అండ్ లవ్లీ. నువ్వు సైలెంట్ ఉండు మమ్మీ. సబ్బులు, కోల్గేట్, ఇటు సర్పు, ఈ చిన్న పిల్లలకు సంబంధించింది, నూనె, పౌడర్, అంతే. ఇది సబ్బు, ఇది నెల్ కటర్. ఇవి అయితే ఫ్రీ ఇచ్చారు సర్పు మీద, అంతే. దీనికి గాను మాకు ఎంత వచ్చింది బిల్? 1,050 రూపాయలు. దీనికి 1,050 రూపాయలు. అవి డిఏపి యూరియాకు 8,000, మొత్తం 9,000 అయింది. 9,000 అయింది ఫ్రెండ్స్. మాకు వచ్చింది యూట్యూబ్ నుండి 10,000. 9,000 ఖర్చు అయిపోయినాయి. ఇన్ని రోజులు దాచి ఉంచి ఇప్పుడు ఖర్చు చేసినాం. నెల అవుతుంది దాచి. పేమెంట్ అయితే లేదు. 20 డేసా
25 days 20 days అవుతుంది. ఇప్పుడు ఉపయోగపడ్డాయి. ఇదిగోండి ఇది పెయింట్ డబ్బా. ఈ పెయింట్ డబ్బా అయితే దీనికి కొడదామని ఈ తలుపుకు పెయింట్ పోయింది, దీనికి కొడదామని తీసుకొచ్చిన. అంతే. ఇంకా ఒకటి మర్చిపోయినా, 9,000 ఎట్లా అటు వెనుక పాప మెడిసిన్, పాప హాస్పిటల్ పోయినా అక్కడ 700 అయింది పాపకు. ఆల్మోస్ట్ అయిపోయింది కథ యూట్యూబ్ పేమెంట్. ఇక అయిపోయినట్టే. ఇక రాను పోను ఛార్జీలు 300 అంతే. మొత్తానికి యూట్యూబ్ పేమెంట్ ఇట్లా ఉపయోగించుకున్నాం. అంతకుముందు యూట్యూబ్ పేమెంట్ అయితే అట్టిగానే ఏమేమి ఖర్చు చేసినామో ఏమో మాకే లేదు ఐడియా. ఇక అప్పుడు కలిసి ఉండే కదా, ఎట్లా ఖర్చు చేసినా ఏం కాలేదు సారీ ఏం కాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి దాచి ఖర్చు చేసుడు అవుతుంది. మొత్తానికి ఈ పేమెంట్ అయితే ఇట్లా ఖర్చు చేసినాం. సర్దు సామాన్లు ఇక ఆల్రెడీ ఒకసారి షాపింగ్ చేసినాం 2 నెలల క్రితం, సర్పులు సబ్బులు. అవి అయితే ఒడిసిపోయినాయి. ఉన్నాయా అవి మిగిలి ఉన్నాయేమోగా. మొత్తం 8 తీసుకున్నాం అప్పుడు. పోయిన సామాన్ ఎంత ఉన్నదో చూద్దాం. ఉన్నాయా సర్పు గింత? ఇదైతే పోయిన సామాన్, పోయినసారి తీసుకున్న సామాన్. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి సర్పులు? 3 ఉన్నాయి. 8 తీసుకుంటే 3 ఉన్నాయి. ఈసారి మళ్ళీ 4 తీసుకొచ్చిన. రీసెంట్గా ఇంకా ఏమున్నాయి మీకు? కొబ్బరి నూనె ఉన్నది, సబ్బులు ఉన్నాయి, బట్టల సోప్ ఒకటి మిగిలింది, ఇంకోటి ఉన్నది బట్టల సోప్. ఈసారి మళ్ళీ 10 తీసుకున్నాం. ఇగోండి ఏమో ఏందో ఈ మధ్యాహ్నం ఎవరైనా తోముతారా? పో ఉంచలేదనుకో ఇలా ఈ కడిగి తేవాలి కావచ్చు, మొత్తం చెత్త ఉన్నది. పో సర్ఫ్ ప్యాకెట్ ఉండే సంచిలా. అయిందా? ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.